Dear students, am I audible? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది కదమ్మా? ఓకే, థ్యాంక్ యూ. నా చూడండి, నిన్న మనం కంప్లీట్ చేసినటువంటి క్లాసు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ పేపర్లో యూనిట్ 1 ఇంట్రడక్షన్. దాంట్లో మొన్న క్లాస్ వచ్చేటప్పటికి నేమ్స్ యూజ్డ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటి దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది నేను చెప్పాను. ఇవాళ న్యాచురల్ సోర్సెస్, తర్వాత రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అనే దాని మీద మనం ఇవాళ చెప్పుకుందాం. సో అంతవరకు దీన్ని స్క్రోల్ చేస్తాను. నేను చెప్పినటువంటి టాపిక్ కంప్లీట్ అయ్యేదాకా చూసి సో ఇంతవరకు ఫస్ట్ డే క్లాస్ నామెన్క్లేచర్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ వరకు చెప్పడం జరిగింది. నిన్న సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ అని, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్, బయోస్ఫియర్ అనేటువంటి టాపిక్ చెప్పాను. గుర్తునే ఉంటుంది. వాతావరణం, జలావరణం, భూమి ఆవరణం, అదే రకంగా జీవావరణం అనేటువంటి 4 భాగాలు పర్యావరణంలో ఎలా ఉంటాయనే దాని గురించి చెప్పడం జరిగింది. చూడండి, దాంట్లో అట్మాస్ఫియర్ గురించి మొట్టమొదటి చదువుకున్నాం. అట్మాస్ఫియర్ తీసుకున్నట్లయితే ఎర్త్ మీద ఉన్నటువంటి గ్యాసెస్ లేయర్ ఏదైతే ఉందో అది మొత్తం అట్మాస్ఫియర్ అని, దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటుందని, కొద్దిగా ఉండేటువంటి భాగాలు మాత్రం కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ మరియు ఇనర్ట్ గ్యాసెస్ అనేది చెప్పాం. దీని యొక్క ముఖ్య ఉపయోగం ఏమనుకున్నాం మనం? ఇట్ అబ్జార్బ్స్ ఏ పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ హీట్ బ్యాలెన్స్ ఆన్ ది ఎర్త్. సో భూమి మీద ఉన్నటువంటి ఉష్ణ నియంత్రణ చేసేటువంటి భాగం ఇది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి విద్యుదయస్కాంత కాంతిని పీల్చుకొని తద్వారా భూమి మీదకి ప్రమాదకరమైనటువంటి కాంతిని పంపవు. ఇదంతా అట్మాస్ఫియర్ చేసిన ఉపయోగం అది. రెండవది లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అని చెప్పన్నాం. ఇందాకేమో గ్యాసెస్ లేయర్ అండి, అదేమో గ్యాసెస్ లేయర్ కింద చూసాం. ఇదేమో వాటర్ ఏ రూపంలో ఉన్నా సరే అదంతా కూడా హైడ్రోస్ఫియర్ కింద చెప్పడం జరుగుతుంది. ద రీజియన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టు వాటర్ ఈజ్ కాల్డ్ హైడ్రోస్ఫియర్. సో నీరు ఏ రూపంలో ఉన్నా సరే, ఏ రూపం అంటే లిక్విడ్ ఫామ్లో వాటర్గా ఉండొచ్చు, పోలార్ రీజియన్స్లో ఐస్ క్యాప్స్గా కానీ ఎట్లా ఉన్నా సరే దానికి సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాం? ద హైడ్రోస్ఫియర్ ఇంక్లూడ్స్ ఓషన్స్ అన్నాం. ఓషన్స్ అంటే మహాసముద్రాలు, సీస్ అన్నాం సముద్రాలు, అదే రకంగా రివర్స్ నదులు, లేక్స్ అన్నాం సరస్సులు, స్ట్రీమ్స్ అంటే కాలవలు, అదే రకంగా రిజర్వాయర్లు, గ్లేషియర్సు, పోలార్ ఐస్ క్యాప్స్, అంతేకాకుండా చెట్టు చివరికి గ్రౌండ్ వాటర్. చూడండి, ఎర్త్ సర్ఫేస్ కనుక తీసుకుంటే 80% అనేటువంటిది వాటర్గా ఉంటుంది. తర్వాత మరి 80% వాటర్ ఎర్త్ సర్ఫేస్లో ఉన్నప్పటికి కూడా చాలా భాగం మనకు ఉపయోగపడదు. దాంట్లో 97% అనేటువంటిది సీ వాటర్గా ఉంది, సముద్రపు నీళ్లు. మనం ఏం ఉపయోగించుకోలేము వాటిని. తర్వాత 2% అనేటువంటిది పోలార్ రీజియన్స్లో ఐస్ క్యాప్స్గా ఉన్నాయి. అంటే ఆర్కిటిక్ రీజియన్, అంటార్కిటిక్ రీజియన్స్లో దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం అంటున్నాం మనం దాన్ని. అక్కడంతా కూడా మంచు రూపంలో ఉంటుంది. సో ఉన్నటువంటి 100% అనుకున్నట్లయితే 97% ఏమో సముద్రపు నీళ్ళగా, 2% ఏమో పోలార్ రీజియన్స్లో ఐస్ క్యాప్స్గా ఉన్నాయి. ఇక మిగిలిన 1% అనేటువంటిది మాత్రమే డ్రింకింగ్ పర్పస్ కానీ, అగ్రికల్చర్ పర్పస్ కానీ, లేదా మనం వాడుకునేటువంటి ఉపయోగాలుగా మనం చేసుకోగలం. వాటర్ ఎక్కువగా వాడేటువంటి సెక్టార్స్ రెండే. ఒకటి అగ్రికల్చరల్ సెక్టార్, రెండవది థర్మల్ పవర్ ప్లాంట్స్. మన వ్యవసాయానికి ఎక్కువ నీరు కావాలి, అదే రకంగా థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఎక్కువగా నీరు యొక్క అవసరం ఉంటుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి లిథోస్ఫియర్ అండి. లిథోస్ఫియర్ అంటే భూమి ఆవరణం. ఎక్కడ సాలిడ్ పార్ట్ ఉంటుందో అదంతా కూడా లిథోస్ఫియర్ కింద లెక్క. చూడండి, ద సాలిడ్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ లిథోస్ఫియర్.
గ్యాస్కి వచ్చేటప్పటికి ఏమన్నాం మనం? అట్మాస్ఫియర్ అన్నాం. వాటర్ అనేక రూపాలు ఉన్నప్పుడు కూడా వాటర్ ఏ రూపంలో ఉంటుంది, దాని మొత్తం హైడ్రోస్ఫియర్ అన్నారు. అది కాకుండా సాలిడ్ ఫామ్లో ఉండేటువంటి ఎర్త్ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని మనం లిథోస్ఫియర్, భూమి ఆవరణం అని పిలుస్తున్నాం. మరి ఏమేమి ఉంటాయి? ఇట్ ఇంక్లూడ్స్ సాయిల్, మినరల్స్, రాక్స్, ఆర్గానిక్ మ్యాటర్, మౌంటైన్స్, హిల్స్ ఎట్సెట్రా. ఇది మనకి నేల రూపంలో అంటే మట్టి రూపంలో ఉండొచ్చు, ఖనిజాల రూపంలో కానీ, రాళ్ళు రూపంలో కానీ, లేదా పర్వతాలు లేదా కొండలు ఇలాంటి రూపాల్లో ఉన్నది అంతా కూడా కలిపి మనం లిథోస్ఫియర్ అంటాం. వీటన్నిటిలో కూడా సాయిల్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి భాగం. సాయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లిథోస్ఫియర్. తర్వాత ఇక 4వ భాగం బయోస్ఫియర్. చూడండి, బయోస్ఫియర్ అని చెప్తున్నాం. గ్యాస్ పార్ట్ అయిపోయింది, అట్మాస్ఫియర్ అన్నాం. తర్వాత లిక్విడ్ పార్ట్ అయిపోయింది, హైడ్రోస్ఫియర్. సాలిడ్ పార్ట్ అయిపోయింది, దాన్ని మనం లిథోస్ఫియర్. ఇక లైఫ్ ఉండేటువంటి పార్ట్, మిగతా చెప్పినప్పుడు ఈ 3 భాగాల్లో కూడా ఎక్కడా కూడా లైఫ్ లేదు. లైఫ్ ఉన్నటువంటి భాగం ఏదైతే ఉంటుందో, లేదా లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి మనం బయోస్ఫియర్ అంటాం. జీవావరణం అది. వీటిల్లో కూడా ఏమేమి ఉండొచ్చు? ఇట్ ఇంక్లూడ్స్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఇక మొక్కల రూపంలో ఉండొచ్చు, జంతువుల రూపంలో కానీ, మనుషులు కానీ, ఇవన్నిటి కూడా బయోస్ఫియర్ కింద మనం కేటగిరీగా చేసుకోవచ్చు. ది బయోస్ఫియర్ అండ్ అదర్ ఎన్విరాన్మెంట్ సెగ్మెంట్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ మనిషి కావచ్చు, మొక్కలు కావచ్చు, లేదా జంతువులు కానీ, మిగతా 3 అంటే అట్మాస్ఫియర్లో గాలి లేకపోయినా బతకలేం, హైడ్రోస్ఫియర్ వాటర్ ఏ రూపంలో దొరకపోయినా బతకలేం, మనం ఉండాలంటే షెల్టర్ కావాలి, లిథోస్ఫియర్ లేకపోయినా కానీ మనం ఉండలేము. కాబట్టి ఖచ్చితంగా బయోస్ఫియర్ అనేటువంటిది మిగతా 3 ఎన్విరాన్మెంట్స్తో ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. ఇంతవరకు నిన్నటి క్లాసులో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ క్లాస్లోనేమో అంటే సోమవారం నాడు క్లాసు నామెన్క్లేచర్ చెప్పుకున్నాం. మంగళవారం క్లాస్ వచ్చేటప్పటికి సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చెప్పుకున్నాం. ఇవాటి క్లాసులో థర్డ్ వన్ న్యాచురల్ సోర్సెస్, దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, న్యాచురల్ సోర్సెస్ అంటే సహజ వనరులు. మీకు ముందే చెప్పాను, ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటి ఎలక్టివ్ పేపర్ తీసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఉండేటువంటి టైము ఈవెన్ సెమిస్టర్లో చాలా తక్కువ చదువుకోవటానికి మీకు. ఆ ఉద్దేశంలో ఈజీగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ పేపర్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సహజ వనరులు మీకు ముందే అనుకున్నాం, మీకు తెలిసినటువంటి భాషలో తెలిసినటువంటి పాయింట్స్ రాసినా సరే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సో ఏముంటాయి అసలు న్యాచురల్ సోర్సెస్ అంటే? చూడండి, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ద మెటీరియల్స్ ఫ్రమ్ ద ఎర్త్ దట్ ఆర్ యూజ్డ్ టు సపోర్ట్ లైఫ్ అండ్ మీట్ పీపుల్స్ నీడ్స్. ఈ సహజ వనరులు అంటే ఏంటంటే భూమి నుంచి రావాలి, అవి లేకపోతే మనం ఉండడానికి అవకాశం ఉండకూడదు. అదే రకంగా మన యొక్క అవసరాలన్నీ తీర్చాలి. సో మానవుని యొక్క అవసరాలు తీర్చేటువంటి ప్రకృతి నుంచి వచ్చేటువంటి ప్రతి భాగం కూడా మనం ఏమంటున్నాం అక్కడ సహజ వనరుల కింద భావించవచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ఎయిర్, వాటర్, సాయిల్, ఫారెస్ట్స్. మరి సహజ వనరుల కింద ఏం చెప్పుకోవచ్చు? మనకి ఇక్కడ గాలి మనం ఏం కొనుక్కోకర్ల వస్తూనే ఉంది. అదే రకంగా వాటర్, అదే రకంగా సాయిల్, ఫారెస్ట్, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్ కిందే మనం చెప్తాం. తర్వాత మరి 4 భాగాలుగా అనుకున్నాం మనం. ఎయిర్ అన్నాము, వాటర్ అన్నాము, సాయిల్ అన్నాం, ఫారెస్ట్ అన్నాం. మొట్టమొదటి ఎయిర్ అనేటువంటిది న్యాచురల్ రిసోర్సెస్గా ఎలా భావించవచ్చు చూద్దాం. చూడండి, క్లీన్ ఎయిర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ టు సర్వీస్ ఆన్ దిస్ ప్లానెట్. సో ఇక్కడ మనం బతకాలి అంటే, అది మొక్కలు కానీ, మనం కానీ, జంతువులు కానీ బతకాలంటే శుభ్రమైనటువంటి గాలి అనేటువంటిది ఉంటేనే మనం ఉండగలం. సో ఇట్ ఈస్ నెసరీ టు టేక్ మెజర్స్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది. ఒక రూమ్లో కనుక మంచి ఎయిర్ ఉంటేనేమో మనం ఉండగలం. ఎయిర్ కనుక పొల్యూట్ అయిందనుకోండి, లోపల ఉండే అవకాశం ఉండదు. సరే, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక మంచి సినిమాకి మీరు వెళ్ళారనుకుందాం, చాలా మంచి సినిమా, మీరు చక్కటి సినిమా, బాగా హిట్ అయినటువంటి సినిమాకి వెళ్ళారనుకోండి. ఒక సినిమాని, అదే సినిమాని మీరు ఫస్ట్ షోకి కనుక వెళ్ళినట్లయితే, ఫస్ట్ షో అంటే ఈవినింగ్ 6 to 8, 6 to 9 ఉన్నటువంటిది వెళ్తే చూసినప్పుడు మీకు వచ్చేటువంటి ఆనందం ఒక రకంగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం పూట మ్యాట్నీ షోకి వెళితే వచ్చేటువంటి ఆనందం డిఫరెంట్గా ఉంటుంది. రీజన్ ఏంటంటే
ఇప్పుడన్నీ కూడా మనకి ఎయిర్ కండిషన్ థియేటర్స్ కానటువంటి థియేటర్స్ మీరు వెళ్ళారనుకోండి, మధ్యాహ్నం పూట షోకి ఏం చేస్తారంటే మొత్తం చీకటిగా ఉండాలనే ఉద్దేశంతో కిటికీలు తలుపులన్నీ వేస్తారు లోపల. మరి లోపల ఉన్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో పీల్చే గాలి, వదిలేసిన గాలి అక్కడే ఉంటుంది. వదిలిన గాలిలోనేమో కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా ఉంటుంది. మరి తీసుకునే గాలి ఆక్సిజన్ అంతానేమో కన్జ్యూమ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాఢత పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూ పోయినట్లయితే ఒక అరగంటకో 30 గంటకో మీరందరూ కూడా చెమటలు పోసేటువంటి ఫీలింగ్లో ఉంటారు. దాని అర్థం అక్కడ ఫ్యాన్ లేదని కాదు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఎంత ఫ్యాన్లు తిరుగుతున్నప్పటికి కూడా యూ ఫీల్ సమ్ స్వెట్ ప్రాబ్లం, చెమట పోస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి ఎయిర్ పొల్యూట్ అయింది, క్లీన్ ఎయిర్ కాదు. ఎప్పుడైతే క్లీన్ ఎయిర్ లేదో లోపల ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేడు మూవీని. ఈ ఉద్దేశంతోనే ఏం చేస్తున్నారు, సినిమా అనేటువంటిది 2.5 గంటలో 3 గంటలో ఉన్నట్లయితే మధ్యలో బ్రేక్ ఇస్తారు. 1 గంట బావుకో 1 గంటన్నరకో 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చి తలుపులన్నీ తీస్తారు. అలా తీయడం ద్వారా లోపల ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా సర్క్యులేట్ అవ్వటం, మరలా లోపల ఉన్నటువంటి పొల్యూటెడ్ ఎయిర్ బయటకు వచ్చి క్లీన్ ఎయిర్ అనేది లోపలికి పెడుతుంది. మీరు కూడా చూడండి, ఆ బ్రేక్ టైంలో బయటకు వచ్చి మళ్ళీ సినిమా లోపలికి వెళ్ళినట్లయితే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు, పిక్చర్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ మొత్తానికి గల కారణం ఏంటి? ఆ లోపల ఉన్నటువంటి థియేటర్లో క్లీన్ ఎయిర్ అనేది పోయి పొల్యూటెడ్ ఎయిర్గా మనకి మిగిలిపోయింది. ఎప్పుడైతే పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుందో ఆటోమేటికల్లీ ఇట్ కాజెస్ సమ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. కాబట్టి న్యాచురల్గా వచ్చేటువంటి సహజ వనరైనటువంటి ఎయిర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. అది ఎయిర్ గురించి. నెక్స్ట్ కమ్ టు ది వాటర్. మీకు ఇంతకుముందు చెప్పాను, 80% ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. మన భూమిపైన ఉపరితలంలో దాదాపు 80% నీరే ఉంటుంది. అది సముద్రాల రూపంలో ఉండనివ్వండి, మహాసముద్రాల రూపంలో కానీ, ఐస్ క్యాప్స్ కానీ, ఏ రకంగా తీసుకున్నా అంతే. ఆ ఉన్నటువంటి నీటిలో కూడా ఇందాక అనుకున్నాం 97% అనేది సీ వాటర్ అన్నాను, 2% అనేది ఏమో ఐస్ క్యాప్స్గా ఉంటుందన్నాం. ఇక మిగిలిన 1% మాత్రమే ఫ్రెష్ వాటర్గా మనకు ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు ఇనిషియేట్ టు ఎడ్యుకేట్ అండ్ రెగ్యులేట్ ద యూజ్ ఆఫ్ వాటర్ షుడ్ బి టేకెన్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నీరుని జాగ్రత్తగా పొదుపుగా వాడుకునేటువంటి పద్ధతులను అవలంబించాలి. మనం అనవసరం వృధాని అరికట్టాలి. కాబట్టి ఈ రెండు చూడండి, ఈ రెండు కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులే, గాలి కానీ నీరు కానీ. ఇక మూడోది చూద్దాం, సాయిల్. భూమి, లేదా దాని భూమి అనకూడదు, మనం పైన ఉండే మృత్తిక, నేల అని అంటున్నాం సాధారణంగా. సాయిల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ వేరియస్ పార్టికల్స్ అండ్ న్యూట్రియంట్స్. మనకి ఏముంటుందమ్మా పైన మట్టిలో తీసుకున్నట్లయితే రకరకాల కణాలు ఉంటాయి, వాటితో పాటుగా ఖనిజాలు ఉంటాయి, మినరల్స్ అని అంటున్నాం, లేదా న్యూట్రియంట్స్ అంటే పోషకాలు ఉంటాయి. ఒక మొక్క బతకాలనుకోండి, చిన్న గొయ్యి తీస్తారు మీరు, దాని లోపల మొక్కని ఒక పాదుగా పెట్టి నీళ్లు పోస్తుంటారు అంతే. సాధారణంగా పెరిగేటువంటి మొక్కలు మొత్తం కూడాను మన కాలేజీలో కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చాలా వరకు మొక్కలకు మనం ఏం ఎరువులు లాంటివి వేయటంలా. రోజు కూడా పెద్ద ఆయన ఉంటారు, ఆయన నీళ్లు పోస్తుంటారు అంతవరకే. మరి ఎలా బతుకుతుంది అది? భూమిలో ఉన్నటువంటి పోషకాలను గ్రహించి అది చక్కగా బతుకుతుంది, పూలు వస్తున్నాయి. సో ఈ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ కానీ ఇంకేదో రకాల ఉన్నటువంటి మినరల్స్ మూలంగా మాత్రమే ప్లాంట్స్ అంటే మొక్కలను బతికేటువంటి అవకాశం, పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా న్యాచురల్ సోర్స్ కింద లెక్క. ఇక 4వ భాగం ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే అడవులండి. యాజ్ ది పాపులేషన్ ఇంక్రీజెస్, ద డిమాండ్ ఫర్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఇంక్రీజెస్. మరి ఇక్కడ జనాభా పెరుగుదల విపరీతంగా ఉంటుంది. మొట్టమొదటి మన జనాభా స్వాతంత్రం వచ్చేటప్పటికేమో దాదాపు 33 కోట్లు అయితే ఇప్పుడు దాదాపు 110 కోట్ల దాకా వెళ్ళిపోయింది. ఈ 70 సంవత్సరాల్లో దాదాపు విపరీతంగా పాపులేషన్ అనేది పెరిగింది, జనాభా. మరి ఎంతమంది జనాభా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏముంటుంది అక్కడ? హౌసింగ్ కానీ, కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కానీ, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కానీ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. అంటే మన అందరికీ ఇళ్ళు కావాల్సిందే. అదే రకంగా మరి అందరికీ మనకు కావాల్సినటువంటి సదుపాయాల కోసం రోడ్లు వేయటం కానివ్వండి, ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మన కరెంట్ రావడం కోసం ప్రాజెక్టులు కడుతుంటాం, అటువంటి ప్రాజెక్ట్స్ కూడా అన్నీ కూడా కట్టాల్సిందే. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు కట్ ది ఫారెస్ట్. మరి ఖచ్చితంగా ఫారెస్ట్లోంచి వెళ్లాల్సి వస్తుంది, అడవులను ఆక్రమించాల్సిందే. కాబట్టి సాధ్యమైనంత వరకు అడవుల జోలికి వెళ్లకుండా ఉన్నంతలోనే మనం బతికేటువంటి అవకాశాన్ని పెంచుకోవాలనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ అది. సో చూడండి, ఫారెస్ట్ ప్రొవైడ్ క్లీన్ ఎయిర్ అండ్ ప్రిజర్వ్ ద ఎకాలజీ ఆఫ్ ది వరల్డ్. మరి మనం మంచి శుభ్రమైన గాలి కావాలని ఎక్కడి నుంచి వస్తాయి? అడవుల నుంచి. అక్కడే ఎక్కువ విపరీతంగా ఉంటాయి మొక్కలు. కాబట్టి ఫోటోసింథసిస్ బాగా జరగడం ద్వారా, అంటే కిరణజన్య సంయోక్రియ బాగా జరగడం ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది అక్కడ ఎక్కువగా విడుదలవుతుంది. సో చూడండి, ఇక్కడ న్యాచురల్ సోర్సెస్ అంటే ఇవి.
4 చెప్పుకున్నాం. సహజంగా ఎర్త్ నుంచి రావాలి. అవి లేనిదే మానవుని యొక్క అవకాశాలు కానీ అవసరాలు కానీ తీర్చడానికి ఏం మిగలవు. సో చూడండి 4 ఏమంటున్నాం మనం? ఎయిర్ అన్నాను, వాటర్ అన్నాను, సాయిల్ అన్నాను, ఫారెస్ట్స్ అన్నాం. ఈ 4 కూడా న్యాచురల్ సోర్సెస్ కింద మనం చదువుతాం. నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సహజ వనరులు ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఎన్ని రకాలంటే ఎలా చెప్తామంటే బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ, అవి దొరికేటువంటి అవకాశాన్ని బట్టి 2 రకాలుగా మనం దీన్ని వర్గీకరించుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ 2 టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ దేర్. 2 రకాలైనటువంటి 2 భాగాలుగా మనం దీన్ని చెప్పుకుంటున్నాం. ఒకటి రెన్యూవబుల్ అంటే పునరుత్పాత్మక అంటే అర్థం ఏంటంటే మరలా దాన్ని మనం వాడుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మరలా వాడుకోవటం అంటే విండ్ తీసుకున్నాం అనుకోండి, గాలి లేదా వాటర్. సాధ్యమైనంత వాటర్ని మనం రీసర్క్యులేట్ చేస్తాం. ఉపయోగించినటువంటి వాటర్ ఈ మధ్య అన్ని ఇండస్ట్రీస్లో ఎక్కువ వాటర్ వాడుకుంటున్న ఉద్దేశంతో అక్కడ రీసైక్లింగ్ ప్రాసెస్ అనేటువంటిది పెడుతున్నారు. అంటే బయట వచ్చినటువంటి నీరు మొత్తాన్ని కూడా మరలా దాన్ని ఫిల్టర్ చేసుకొని మరలా మనకు శుద్ధి చేయటం, దాన్ని శుద్ధి చేయడం అంటున్నాం. ఆ వాటర్ని మళ్ళీ మనం వాడుకునేటువంటి పద్ధతి మనం ఫాలో అవ్వాలి. సో రెన్యూవబుల్ అంటే ఉన్నటువంటి రిసోర్సెస్ని మరలా వాడుకోగలగాలి. సో రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఎట్ ఇన్ఫైనైట్ క్వాంటిటీ అండ్ కెన్ బి యూజ్డ్ రిపీటెడ్లీ ఆర్ కాల్డ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అంటే ఏ వనరులైతే గనక అత్యధిక మొత్తంలో ఉంటా వాటిని మరలా మనం ఉపయోగించుకోగలుగుతామో దానివే పునరుత్పాత్మక వనరులను పెట్టడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఏమన్నాం? ఫారెస్ట్స్ అన్నాం, విండ్, వాటర్ ఎట్సెట్రా. ఇక రెండవది నాన్ రెన్యూవబుల్ అంటే ఇటువంటి అవకాశం లేనిది. దీస్ ఆర్ లిమిటెడ్ ఇన్ అబండెన్స్, కొద్దిగానే ఉంటుంది. డ్యూ టు దేర్ నాన్ రెన్యూవబుల్ నేచర్ అండ్ హూజ్ అవైలబిలిటీ మే రన్ అవుట్ ఇన్ ది ఫ్యూచర్ ఆర్ కాల్డ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి పెట్రోల్ తీసుకున్నాం. పెట్రోల్ అంటే కన్నా పెట్రోలియం, దాన్నే మనం ఫాజిల్ ఫ్యూయల్స్, కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా పెట్రోలియం నుంచి వస్తాయి. ఈ పెట్రోలియం అనేది ఎక్కడ వస్తుందండి? మనకి అది భూమి లోపల పొరల నుంచి తవ్వుతూ మనం తీసుకుంటూ ఉంటాం. ఏదో ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనం తవ్వేసామనుకోండి, ఇక కిందే ఉంటాయి, మనకి ఉండవు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అనేది అయిపోయినాయి. పెట్రోల్ కనుక అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ రిగ్ అనేటువంటిది మనకు ఉపయోగపడదు, దాన్ని మనం తీసేస్తాం. అదే రకంగా మినరల్స్ అంటే మనకి ఇక్కడ ఖనిజాలు అనుకోండి. మనం ఏదైనా తవ్వటం మొదలెట్టాం, ఒక గనిలో మనకు కావాల్సినటువంటి భాగాలు మొత్తం తవ్వుతూ వచ్చాం. కొంతకాలానికి ఏమవుతుంది? మనకు అది గని మొత్తం కూడా అయిపోతుంది, ఏమి ఉండదు. కాబట్టి దీస్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ ఇన్ అబండెన్స్, కొద్దిగానే ఉంటాయి. వీటిని మరలా మనం వాడుకోలేము. ఒకసారి పెట్రోల్ కనుక మండించామంటే మరలా పెట్రోల్ దొరకదు, మనకి అయిపోతుంది. మనం ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం అనుకోండి, ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వచ్చింది అనుకుందాం. ఆ తర్వాత ఏమవుతుంది? ఇంకా లోపల ఉండదు పెట్రోల్. అదే ప్రకారంగా మినరల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాం మనం? నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద లెక్క. ఎక్కువగా ఉండి మరలా వాడుకుంటేనేమో రెన్యూవబుల్, తక్కువగా ఉండి మరలా వాడుకునే అవకాశం లేకపోతే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద మనం చెప్పాలి. సో చూడండి, ఇవన్నీ కూడా న్యాచురల్ సోర్సెస్ అనేది మొట్టమొదటి ఏం చెప్తున్నాం మనం? సహజంగా దొరకాలి ఎర్త్లో, అవి లేకపోతే అంటే మన అవసరాలు మొత్తం తీర్చుకోగలగాలి. అవన్నీ కూడా న్యాచురల్ సోర్సెస్ అని అంటున్నాం. అవి 4 ఏమన్నా మనం? ఎయిర్, వాటర్, సాయిల్, ఫారెస్ట్. తర్వాత ఇవి వచ్చే రకాలు వచ్చి తీసుకున్నట్లయితే రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఇవి ఈ టాపిక్లో మనం చూడాల్సినటువంటివి. సో ఇది ఒక 5 మార్క్స్ వచ్చినమ్మా. న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఒకసారి బ్రీఫప్ చేస్తాను, మళ్ళీ చూడండి. చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాం కదా, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ మెటీరియల్స్ ఫ్రమ్ ఎర్త్ దట్ ఆర్ యూజ్డ్ టు సపోర్ట్ లైఫ్ అండ్ మీట్ పీపుల్స్ నీడ్స్. మానవుని యొక్క ఉపయోగాలు మొత్తం తీర్చాలి, అంటే వారికి కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలు తీర్చాలి. అదే రకంగా భూమి నుంచి రావాలి. అటువంటి పదార్థాలు మొత్తం కూడా సహజ వనరులు అంటున్నాం. తర్వాత ఇవి 4 రకాలుగా ఉన్నాయి. గాలి అంటున్నాం, నీరు, అదే రకంగా నేల, అదే రకంగా అడవులు. అంటే ఏంటది? ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ ఫారెస్ట్స్. తర్వాత సో ఎయిర్ గురించి చెప్పాను. క్లీన్ ఎయిర్ అనేటువంటిది ఖచ్చితంగా కావాల్సిందే, అవి లేకపోతే మనం ఉండలేమన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎయిర్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అదే రకంగా నీరు, వాటర్, 80% ఆఫ్ ఎర్త్ అనేటువంటిది వాటర్ కవర్ చేస్తుంది.
వాటిల్లో కూడా మనకు అది మ్యాక్సిమం పోర్షన్ 99% ఆఫ్ వాటర్ మనకు వాడుకునే అవకాశం లేదు. కారణం ఏంటంటే 97% అనేటువంటిదేమో సీ వాటర్గా ఉంది, 2% అనేది పోలార్ ఐస్ క్యాప్స్గా ఉంది, మిగిలినటువంటి 1% మాత్రమే మనకి ఫ్రెష్ వాటర్గా పనిచేస్తుంది. కాబట్టి ఉన్నటువంటి 1% ఫ్రెష్ వాటర్ని మనం అన్ని రకాల అవసరాలని తీర్చుకోవడానికి వాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా నీటి వృధాన్ని అరికట్టాలి. నీటి యొక్క ఉపయోగాలు అందరూ తెలిసేటువంటి విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఆ తర్వాత సాయిల్ అన్నాం. సాయిల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ వేరియస్ పార్టికల్స్ అండ్ న్యూట్రియంట్స్. రకరకాల కణాల చేత, పోషకాల చేత మనకి సాయిల్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ పోషకాలు లేకపోతే మొక్కలన్నీ బతికే అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలి, మనకి అది వాటిని కూడా జాగ్రత్తగా ఎటువంటి చెత్త చెదారం వేయకుండా ప్లాస్టిక్ని ఆపుకోవటం, ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. తర్వాత ఫారెస్ట్ అన్నాం. పాపులేషన్ కనుక పెరిగినట్లయితే హౌసింగ్ డిమాండ్ బాగా ఉంటుంది, అంటే ఇళ్ళ అవసరం ఎక్కువ ఉంటుంది. అదే రకంగా ప్రాజెక్ట్స్ కట్టే అవసరం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫారెస్ట్ జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లోనే మనం ఎక్కువగా ఈ కన్స్ట్రక్షన్ అనేటువంటి చేసుకోవాలి. తర్వాత ఈ ఫారెస్ట్ అనేది ఏం చేస్తుందన్నాం, ఇట్ ప్రొవైడ్ క్లీన్ ఎయిర్ అండ్ ప్రిజర్వ్ ద ఎకాలజీ ఆఫ్ ది వరల్డ్. ఇది ఫారెస్ట్ అనేది ఉండటం మూలంగా మాత్రమే మనకు స్వచ్ఛమైనటువంటి గాలి వచ్చే అవకాశం ఇక్కడ మనకు ఉన్నది. తర్వాత టైప్స్ ఆఫ్ న్యాచురల్ సోర్సెస్ అన్నాం. సో అవైలబిలిటీ బట్టి 2 రకాలు, దొరికే అవకాశాన్ని బట్టి. ఒకటి రెన్యూవబుల్, లార్జ్ క్వాంటిటీ ఉండాలి. తర్వాత దాని ఇన్ఫైనైట్ క్వాంటిటీ లార్జ్ అంటే కూడా బాగోదని ఉద్దేశంతో అనంతంగా ఉండాలి, మరలా మనం వాడుకోవాలి. సో అటువంటిది ఏంటంటే ఫారెస్ట్, విండ్, వాటర్ మొదలైనవి. ఇక రెండో రకం ఏమన్నాం, నాన్ రెన్యూవబుల్ అంటున్నాం. ఇది లిమిటెడ్గా ఉంటాయి. తర్వాత ఏమంటున్నాం, మనం మరలా దీన్ని వాడుకునే అవకాశం లేదు. ఎగ్జాంపుల్స్ వచ్చి ఫాజిల్ ఫ్యూయల్స్, మినరల్స్ అంటే అర్థమైంది శిలాజ ఇంధనాలు, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానివచ్చు, అదే రకంగా ఖనిజాలు. సో ఇవి న్యాచురల్ సోర్సెస్ అనేటువంటి 5 మార్క్స్ క్వశ్చన్లో. సో చూడండి, ఇంతకుముందు చెప్పినటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, నామెన్క్లేచర్ యూజ్డ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే పర్యావరణ రసాయన శాస్త్రంలో వాడేటువంటి రకరకాల పేర్లు, అది ఫస్ట్ రోజు చెప్పాను క్లాసు. నేను చెప్పిన క్లాస్ ఏమో మనకి సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నాం. పర్యావరణ విభాగాలు, అట్మాస్ఫియర్ అని, హైడ్రోస్ఫియర్ అని, లిథోస్ఫియర్, బయోస్ఫియర్ అనేది. ఈ 4 కూడా 5 మార్క్స్ క్వశ్చన్లు. ఇక మూడో చెప్పినటువంటి ఇవాళ స్టార్ట్ చేసినటువంటి టాపిక్ మనకి ఇక్కడ న్యాచురల్ సోర్సెస్ అనేది కూడా మనకి 5 మార్క్స్ క్వశ్చన్. అండ్ నౌ కమ్ టు ది 10 మార్క్స్ క్వశ్చన్. ఇప్పటికి మనకి ఈ సిలబస్ మనకు పెట్టిన తర్వాత 3 సార్లు జరిగింది ఎగ్జామ్. అండ్ ఈ సిలబస్ అంటే నా ఉద్దేశంలో మనకి క్లస్టర్ పేపర్లు స్టార్ట్ చేసిన తర్వాత ఇది 3వ సంవత్సరం. ఈ అంటే ఇప్పుడు జరగబోతున్న 3వ సంవత్సరం. 2 పేపర్లు జరిగినాయి ఇప్పటి వరకు. ఈ 2 సంవత్సరాల్లో కూడా 10 మార్కుల క్వశ్చన్గా వచ్చినటువంటిది ఇదే, రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది. చూడండి, అంటే మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏ రకమైనటువంటి రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. మనం ఇక్కడ నామెన్క్లేచర్ చెప్పినప్పుడు ఆక్సిజన్ గురించి ఇంకొక పదం చెప్పాను, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని, కరిగిన ఆక్సిజన్. సో ఎక్కడైతే వాటర్లో ఆక్సిజన్ కరిగి ఉంటుందో లేదా నీళ్లలో కరిగినటువంటి ఆక్సిజన్నే దాన్ని మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ అన్నాం. సో ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ DO. చెప్పాము, గుడ్ వాటర్ కంటైన్స్ అట్లీస్ట్ 4 to 6 milligrams ఆఫ్ ఆక్సిజన్ పర్ లీటర్. ఖచ్చితంగా 4 నుంచి 6 మిల్లీగ్రాములు ఆక్సిజన్ కనుక నీళ్లలో కరిగి ఉంటేనే అది మంచి వాటర్ కింద లెక్క. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనకి దాంట్లో మొక్కలు కావచ్చు, లేదా ఫిషెస్ కావచ్చు, లేదా నీళ్ళలో ఉండేటువంటి యానిమల్స్ కావచ్చు బతికే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అనేటువంటిది వాటర్లో తగ్గుతుందో నీళ్ళలో ఉండేటువంటి ఆ ఫిష్ కావచ్చు, లేదా రకరకాల యానిమల్స్ కావచ్చు, అవన్నీ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అదంతా కూడా వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ గురించి చెప్పాను. ఇక్కడేం చెప్తున్నాం, రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. వాట్ యు మీన్ బై అట్మాస్ఫియర్? ద గ్యాసియస్ లేయర్ దట్ సరౌండ్ ఎర్త్ ఈస్ కాల్డ్ అట్మాస్ఫియర్. వాతావరణం అంటే ఏం చెప్తున్నాం మనం, భూమి చుట్టూ ఉన్నటువంటి వాయుభాగం. ఎంతైతే వాయుభాగం ఉంటుందో అదంతా కూడా మనకి అట్మాస్ఫియర్ కింద లెక్క. మేజర్ కాంపోనెంట్స్ ఏముంటాయని చెప్పామని అట్మాస్ఫియర్లో, మేజర్ వచ్చి నైట్రోజన్, దాని తర్వాత వచ్చేది ఆక్సిజన్. నైట్రోజన్ ఈజ్ సమ్వాట్ ఎనర్ట్, అది ఎవరితో కూడా చర్య జరపదు. కాబట్టి ఆక్సిజన్ అనేటువంటిది మాత్రమే చర్య జరుపుతుంది. ఆక్సిజన్ లేకపోతే ఏ రకమైనటువంటి వర్క్ కూడా మనం చేయలేం. ఇప్పుడు మనం బతకాలన్నా, ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలన్నా, మీరు క్లాస్ వినాలన్నా, రెస్పిరేషన్ అనేటువంటిది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్, శ్వాసక్రియ. మనం గాలి పీలుస్తూ ఉన్నాం, వదులుతూ ఉన్నాం. అంటే మనం చెప్పేటప్పుడు కూడా ఆ కార్యక్రమం ఆగల,
జరుగుతూనే ఉంటుంది రెస్పిరేషన్. సో లోపల జరిగేటువంటి ఆక్సిడేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అదొక ఆక్సిజన్ మనం తీసుకున్నటువంటి గాలి ఉన్న ఆక్సిజన్ మన శరీరంలోకి వెళ్ళటం, అది ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటి మొత్తం కూడా ఇక్కడ మనం చెప్తాం. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ సెలెక్టివ్ క్వశ్చన్. చూడండి, ఆక్సిజన్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ రెస్పిరేషన్. ఇప్పుడు అన్నాం మనం రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ. శ్వాసక్రియలో ఆక్సిజన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నది. ఎందుకనండి, ఇందాక అనుకున్నాం కదా, మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, వదిలే గాలిలోనేమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది కార్బన్ డైఆక్సైడ్? ఆలోచించండి. మన శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మన క్లాస్ వచ్చేటప్పటికి 2 గంటలకు బిగిన్ చేశాను క్లాస్ అనుకున్నాం. కాసేపు వస్తూ నేనేం చేశాను, భోజనం చేసి వచ్చాను చెప్పడం కోసం మీకు పాఠం. మీరు కూడా ఏం చేస్తున్నారు, క్లాస్ వినాలి అంటే ఆల్రెడీ లంచ్ చేసి కూర్చొని ఉంటారు. లంచ్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద బేసిక్ ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ కార్బోహైడ్రేట్. ముఖ్యంగా చిట్ట చివరికి ఏర్పడేటువంటి ఆహార పదార్థం ఏంటంటే కార్బోహైడ్రేట్, సింపుల్ కార్బోహైడ్రేట్. అంటే C6H12O6 మన గ్లూకోజ్ ఫామ్లో మనం జనరల్గా చెప్తాం. ఎప్పుడైతే మనం తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి రక్తనాళాల్లో అంటే ఆహార నాళాల నుంచి కనుక రక్తం లోపలికి ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని పీల్చుకుంటుంది రక్తం. అంటే C6H12O6 అనేటువంటిది మనకి రక్తంలోకి వచ్చింది. మనం పీల్చేటువంటి గాలి ఏదైతే ఉందో దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది, O2. ఈ గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా CO2 మరియు వాటర్గా మారుతుంది. అంటే C6H12O6 ప్లస్ 6O2 గివ్స్ 6CO2 ప్లస్ 6H2O. ఆల్రెడీ మనకు తెలిసినటువంటి రియాక్షన్ అది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, తీసుకున్న ఆక్సిజన్ మొత్తం కూడా కార్బోహైడ్రేట్తో రియాక్ట్ అవడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా విడిపోతాయి అండ్ ప్లస్ ఎనర్జీ. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. రెస్పిరేషన్లో మనకి ఏం చేస్తుందంటే, మనం తిన్న ఆహారాన్ని అరిగించుకోవడం ద్వారా శక్తి వస్తుంది. సో నేను మధ్యాహ్నం క్లాస్ చెప్పాను, లంచ్ చేసి వచ్చాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. లేదా ఒక భోజనం చేయకుండా ఉంటే ఒక క్లాస్ చెప్పగలం, 2 క్లాసులు చెప్పగలం. 3వ క్లాసు చెప్పాలి అంటే నీరసం వచ్చేస్తుంది. కారణం ఏంటి, రెస్పిరేషన్ జరుగుతూనే ఉంటుంది, లోపల ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ మొత్తం అయిపోతుంది. మరి శరీరంలో రక్తంలో కార్బోహైడ్రేట్ లేకుండా ఉత్త ఆక్సిజన్ వల్ల మనకి శక్తి అనేటువంటిది ప్రొడ్యూస్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, మనం ఏదో ఒక ఆహారం తీసుకుంటేనే మనం పనిచేయగలం. కాబట్టి ఇక్కడ రెస్పిరేషన్లో కూడా ఆక్సిజన్ అనేటువంటిది ఒక కీ రోల్ని పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత చెప్పాం కదమ్మా, రెస్పిరేషన్ ఈజ్ ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కెమిస్ట్రీ. ఖచ్చితంగా రెస్పిరేషన్లో మనకి శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాం, హ్యూమన్ బీయింగ్స్ అండ్ మెనీ అదర్ క్రీచర్స్ అంటే రకరకాల కీటకాలను నీడ్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ టు స్టే అలైవ్. మనం బతకాలి అంటే ఖచ్చితంగా గాలిలో ఆక్సిజన్ ఉంటేనే బతుకుతాం. ఆక్సిజన్ లేకపోయినట్లయితే చనిపోయే ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. చూడండి, ఆక్సిజన్ ఈజ్ జనరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ బై ప్లాంట్స్ అండ్ మెనీ టైప్స్ ఆఫ్ మైక్రో బీయింగ్స్. రకరకాల మొక్కలు, ఆకుపచ్చని మొక్కలు నా ఉద్దేశంలో. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు, గ్రీన్ కలర్లో ఉండే సూక్ష్మజీవులు, ఇవి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అందుకని ఇందాకన్నా మనం ఫారెస్ట్ కనుక ఎక్కువగా ఉందనుకోండి, క్లీన్ ఎయిర్ వస్తున్నాను. క్లీన్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ హ్యావింగ్ అబండెంట్ ఆక్సిజన్. ఆక్సిజన్ బాగా ఉన్నటువంటి ఒక భాగం అన్నట్లుగా మనం చెప్పాలి. తర్వాత ద ఆక్సిజన్ సైకిల్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ The oxygen cycle is an essential biochemical cycle to maintain the concentration and level of oxygen in the atmosphere. సో దీని తర్వాత చెప్పే టాపిక్ ఏంటంటే హైడ్రోలాజికల్ సైకిల్. అది రేపు చెప్తాను. ఇవాళ మనం ఏం చెప్తున్నాం, ఆక్సిజన్ గురించి చూస్తున్నాం. ఈ ఆక్సిజన్ వలయం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి జీవరసాయన చక్రం. ఇది ఉండటం మూలంగా ఆక్సిజన్ విడుదలవ్వాలి ఫోటోసింథసిస్ ద్వారా, కిరణజన్య సంయోగక్రియ ద్వారా. అది మనం రెస్పిరేషన్ ద్వారా తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తున్నాం. కాబట్టి ఆక్సిజన్ అనేటువంటిది మనకు అవసరం, మొక్కలు అనేటువంటి వాటికి కార్బన్ డైఆక్సైడ్ అవసరం. కాబట్టి ఈ ఎసెన్షియల్ బయోకెమికల్ సైకిల్లో, దాన్నే మనం ఆక్సిజన్ సైకిల్లో అట్మాస్ఫియర్లో మెయింటైన్ చేయాలంటే మొక్కలు అనేటువంటి యొక్క ప్రాముఖ్యత చాలా బాగా ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ ఈజ్ సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ అట్మాస్ఫియర్. మీకు ఇందాక చెప్పాను, నైట్రోజన్ అనేటువంటిది ఫస్ట్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్, తర్వాత వచ్చేటువంటిది ఆక్సిజన్.
ఏమండి అంటే సెకండ్ మోస్ట్ అబండెంట్ అని అన్నాం. మొట్టమొదటిది ఏమో నైట్రోజన్, రెండోది ఏమంటున్నాం ఆక్సిజన్ అని చెప్తున్నాం. తర్వాత ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఫర్ కంబషన్. కంబషన్ అంటే దహనం. దహనం అంటే ఇక్కడ మంటని కాదండి, ఇక్కడ ఉద్దేశం మంట మండించటం అనేది మాత్రమే కంబషన్ అని కాదు. కంబషన్లో ఒక రకమైనటువంటి రూపం మంట మండించడం. ఉదాహరణకు చూడండి, ఒక అగ్గిపుల్ల వెలిగించాం మనం. అగ్గిపుల్ల కానీ వెలిగించాలి అంటే అదేం చేస్తుంది, మనకు అది వెంటనే వెలిగించగానే మండుతుంది. దానికి కారణం ఏంటి, ఆ లోపల ఉన్నటువంటి ఆ చెక్క పుల్ల అనేటువంటిది ఏదైతే ఉందో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని విపరీతంగా మండి శక్తిని విడుదల చేస్తాయి. అంటే చెక్కలో ఉన్నటువంటి కార్బను గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా CO2గా వస్తాయి. మీకు ఇందాక ఏమనుకున్నాం మనం, రెస్పిరేషన్ కూడా అంతే. గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్గా వాటర్గా మారే క్రమంలో కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది మన శరీరాన్ని వాడుకుంటాం రకరకాల రూపాల్లో. ఇప్పుడు మనం పాఠం చెప్తున్నాం, మీరు పాఠం వింటున్నారు. అది ఇంకొక మాస్టర్ ఏదన్నా వేరే క్లాస్ వర్క్ ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకో మాస్టర్ ఏదైనా సరే ల్యాప్టాప్లో రేపు జరగబోయేటువంటి క్లాస్కి ఆన్లైన్ క్లాస్కి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఏ పని చేయాలన్నా సరే మనకు శక్తి అవసరం. ఆ శక్తి వచ్చేటువంటి విధానంలో ఖచ్చితంగా ఆక్సిజన్ అనేటువంటిది శరీరంలో మనం తిన్న ఆహారం అనేటువంటిది అరగటం అంటున్నాం మన తెలుగులో. ఆ అరగటం అంటే అర్థం ఏంటండి, ఆ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా మారటమే. కాబట్టి ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఫర్ కంబషన్. తర్వాత ఎగ్జాంపుల్ చెప్పాను, C+O2 గివ్స్ CO2. ఏముంటున్నాం మనం, సింపుల్గా అగ్గిపుల్ల ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకుముందు మీకు నేను. కార్బన్ అనేటువంటిది అగ్గిపుల్లలో ఉంటుంది. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్గా మనకి మారుతుంది. సో ఇది కంబషన్లో ఒక రకమైన ఎగ్జాంపుల్. రెండు ఎగ్జాంపుల్ చూడండి, మీథేన్. మీథేన్ అంటే ఇక్కడ మనకి అది కూడా ఒక రకమైనటువంటి బయోగ్యాస్ అని చెప్పి ఇంతకుముందు మనం అంటే మీ చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఉండేది. గోబర్ ప్లాంట్స్ అని, బయో ప్లాంట్స్ అని ఉండేవి. ఒక చిన్న ఒక నుయ్యి లాంటి భాగం ఉంటుంది, దాని మీద మూత పెడతారు. మనం ఇంట్లో ఉన్నటువంటి పాడి నుంచి వచ్చేటువంటి చెత్త కానీ లేదా పేడ కానీ ఇంకేదైనా వేస్ట్ మెటీరియల్ కానీ తిన్నటువంటి ఆహార పదార్థాలు మిగిలిపోయినటువంటివి కానీ అవన్నీ కూడా దాని లోపలికి వేసి పైన మూత పెట్టేస్తారు. ఎప్పుడైతే అలా మూత పెట్టేస్తారో లోపల పక్క ఏమవుతుంది, మనకు అది నీరు అనేటువంటిది కొద్ది కొద్దిగా ఉంటుంది కాబట్టి అది కుళ్ళిపోయి ఒక దుర్గంధపూరిత ఉన్నటువంటి వాయువు బయటకు వస్తుంది. అదే మనకి మీథేన్, చెడు వాసన. ఆ మీథేన్ ఆ వచ్చేటువంటి ఆ గ్యాస్ మొత్తం కూడా ఇప్పట్లో మనం అయితే గ్యాస్ స్టవ్కి ఎలా అయితే మనం సిలిండర్గా పైప్ నుంచి తీసుకొని మండిస్తున్నామో అదే రకంగా గోబర్ గ్యాస్ ప్లాంట్స్లో కూడా చేసేవాడు. కానీ అది చెడు వాసన వస్తుంది. ఆ ఉద్దేశంతో పెద్దగా సక్సెస్ కాలేదు అది. ఇప్పుడు మన గ్యాస్ స్టవ్ ఉందనుకోండి, మనం ఆన్ చేయగానే వెంటనే గ్యాస్ వస్తుంది, గాలిలో మండిపోతుంది. దాంట్లో ఉండేది N-బ్యూటేన్. అంటే అన్నీ కూడా ఆల్కెన్సే మండే ఎక్కువగా మనకి. సో ఈ ఆల్కెన్స్లో కూడా మీథేన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆక్సిజన్తో చర్య జరిపితే చూడండి, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, వాటర్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనీ కంబషన్ రియాక్షన్ విచ్ కన్జ్యూమ్స్ ఆక్సిజన్ liberates carbon dioxide and sometimes water and always it gives energy. సో ఎప్పుడైతే శక్తి అనేటువంటిది విడుదలవుతుందో దాని ఇక్కడ మనకు అది ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా కన్జ్యూమ్ అయినట్టుగా మనం భావిస్తాం. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం అండి. రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అన్నాం. గాలిలో ఉండే ఆక్సిజన్ ఏ రకమైనటువంటి చర్యలు జరపాలి. మొదటిది ఏం చెప్తున్నాను, కంబషన్ అన్నాం, దహనం. రెండోది ఏం చెప్తున్నాం, ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఆక్సిడేటివ్ వెదరింగ్ ప్రాసెస్ ఆఫ్ మినరల్స్. ఖనిజాలు అనేటువంటిది ఆక్సీకరణం చెందుతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను ఏ రకంగా ఉంటుంది అనేది. ఇప్పుడు ఖనిజాలంటే తెలుసు, ఐరన్ కావాలనుకోండి, మనకి దొక్కినుము కావాలనుకుందాం, లేదా అల్యూమినియం కావాలనుకోండి. బాక్సైట్ అనేటువంటిది మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ నేర్చుకున్నారు. అల్యూమినియం అనేటువంటిది బాక్సైట్ అనేటువంటి ఒక మినరల్ నుంచి తీసుకొస్తారు. రెడ్ బాక్సైట్ అని, వైట్ బాక్సైట్ అని ఉంటాయి. సో ఇక్కడ ఏ రకమైనటువంటి, ఇంకా మీకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంకొక మినరల్ ఏంటంటే తుప్పండి. ఒక ఇనప ముక్క తీసుకొని మీరు అలా బయట పెట్టేసామనుకున్నాం. ఒక కొత్తగా ఇనప మేకు కనుక మీరు కొన్నట్లయితే అది నల్లగా ఉంటుంది, తల మెరుస్తూ ఉంటుంది అంతే. కానీ ఎప్పుడైతే ఆ ఇనప మేకుని కనుక తీసుకొని మన గాలిలోనో అట్లా పక్కన పడేసామనుకోండి, ఒక వారం తర్వాత చూస్తే దాని పైనంతా కూడా ఎరుపు రంగు లేదా మన ఇటుకురాయ రంగులో ఉండేటువంటి ఒక పొరలాగా ఏర్పడుతుంది. ఏంటది, దాని పేరు ఫెరిక్ ఆక్సైడ్. అంటే ఐరన్ అనేటువంటిది Fe, గాలిలో ఉన్నటువంటి తేమ ఆక్సిజన్ వాటర్ రూపంలో ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం ద్వారా Fe2O3గా మనకి ఏర్పడుతుంది. దాన్ని తుప్పు అంటున్నాం.
సో ఏ మినరల్ అయినా సరే అబండెంట్గా ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా ఆక్సైడ్గా మారిపోతుంది. కాబట్టి దాన్ని ఏమంటున్నాం, ఆక్సిడేటివ్ వెదరింగ్ అని అంటున్నారు. సో ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఆక్సిడేటివ్ వెదరింగ్ ప్రాసెస్ ఆఫ్ మినరల్స్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, FeO ఫెర్రస్ ఆక్సైడ్ తీసుకున్నాం. ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే ఫెరిక్ ఆక్సైడ్గా మారుతుంది. అదే తుప్పు అని చెప్పాను మీకు నేను. తర్వాత Fe+2 కన్జ్యూమ్ బల్క్ ఆఫ్ ఆక్సిజన్ గివింగ్ లార్జ్ స్కేల్ ఆఫ్ Fe2O3. మనకి ఎక్కువగా ఆక్సిజన్ అనేటువంటిది వాడుకునేటువంటిది ఫెర్రస్ అయానే. ఎందుకంటే మనకు వాతావరణంగా మీరు బయట చూసారనుకోండి, ఏ భాగం గట్టిగా ఉండేటువంటి ఏ భాగం తీసుకున్నా సరే అది ఇనుముతోనే తయారు చేసి ఉంది. యు సీ ఎనీథింగ్, ఏది తీసుకున్నా సరే ఇనుము లేకుండా తయారైనటువంటి భాగం మీకు అనిపించదు. మీరు క్లాస్ రూమ్కి వచ్చారనుకుందాం, క్లాస్ రూమ్లో మీరు కూర్చోవాలి అంటే మీకు ఉన్నటువంటి బెంచెస్ ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఇనుముతోనే తయారు చేసి ఉంటాయి. మేము కూర్చున్నటువంటి టేబుల్ ఉంటుంది చూసారా, ఆ టేబుల్ కూడాను ఇనుమే ఉంటుంది. అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేశారనుకుందాం, ఇల్లు కట్టారనుకున్నది, గోడ కట్టారనుకో, పిల్లర్లు వేస్తారు, దాంట్లో కూడా ఇనుము అనేటువంటిది ఉంటుంది. సో ఇనుము లేకుండా ఏ భాగం మనకు ఉండదు. సో ఆ ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కువ భాగం అట్మాస్ఫియర్లో వాడుకునేటువంటిది ఈ ఐరన్ మాత్రమే. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్తాం. చూడండి, 4Fe+2 + O2 + వాటర్ గివ్స్ ఫెరిక్ ఆక్సైడ్, దట్ ఈజ్ Fe2O3. సో చూడండి, ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. మొదటిది ఏమన్నాం, ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఫర్ కంబషన్ అన్నాం. దహనం రూపంలో జరిగే అన్నిటికి కూడా ఆక్సిజన్ కావాల్సిందే. అదే రకంగా మినరల్స్ ఆక్సిడేటివ్ వెదరింగ్ ప్రాసెస్ చేయాలంటే అక్కడ ఆక్సిజన్ కావాల్సిందే. ఐరన్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి అది ఖచ్చితంగా ఆక్సిజన్ తీసుకొని మనకి ఫెర్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. ఇది 3 రకాల రియాక్షన్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే మనం దీన్ని ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. జరిగేటువంటి రియాక్షన్స్ 3, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వన్స్ రిపీట్ చేస్తాను. చూడండి, మొదట ఆక్సిజన్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ రెస్పిరేషన్. ఖచ్చితంగా శ్వాసక్రియలో మనకి శ్వాసక్రియ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఒక నిమిషం అండి, శ్వాసక్రియలో ఆక్సిజన్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి రోల్గా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రెస్పిరేషన్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కెమిస్ట్రీ ప్రాసెస్. ఇందాక అనుకున్నాం మనం, శ్వాసక్రియలో ఖచ్చితంగా శక్తి విడుదలయ్యేటువంటి రసాయన చర్యలు జరుగుతాయి. మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ పీల్చుకున్నటువంటి ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అదే రకంగా శక్తిని విడుదల చేస్తుంది. ఆ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ క్రీచర్స్ నీడ్స్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ టు స్టే లైఫ్. మనం బతకాలి అంటే ఖచ్చితంగా దాంట్లో ఆక్సిజన్ అనేటువంటిది గాలిలో ఉంటేనే బతకగలం. తర్వాత ఆక్సిజన్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ఫోటోసింథసిస్. మీకు అనుకున్నాం మనం, కిరణజన్య సంయోక్రియలో మనకు ఆక్సిజన్ అనేటువంటిది విడుదలవుతుంది. ఈ ఫోటోసింథసిస్ చేసేటువంటివి ఏంటంటే ముఖ్యంగా మొక్కలు, అదే రకంగా కొన్ని రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు. ఆక్సిజన్ సైకిల్ ఈజ్ అన్ ఎసెన్షియల్ బయోకెమికల్ సైకిల్ టు మెయింటైన్ ద కాన్సన్ట్రేషన్ అండ్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్. గాలిలో ఆక్సిజన్ యొక్క అవధిని కానీ గాఢతను కానీ ఖచ్చితంగా దాన్ని ఉంచాలి అంటే ఆక్సిజన్ అనేటువంటిది ఒక అవసరం చాలా అధిక మొత్తంలో ఉంటుంది. తర్వాత అట్మాస్ఫియర్లో అన్నాం మనం, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఇస్ నైట్రోజన్. సో ఆక్సిజన్ వచ్చేప్పటికి ఏమన్నా ద సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్. రెండవగా ఎక్కువగా దొరికేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి మూలకం ఆక్సిజన్. సో ఎగ్జాంపుల్స్ చెప్పాం, 3 ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఫర్ కంబషన్ అన్నాం, దహనంలో వాడతాం. ఎగ్జాంపుల్స్ కార్బన్ ప్లస్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. అదే రకంగా మీథేన్ ప్లస్ ఆక్సిజన్, అక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ ఎనర్జీ వస్తుంది. రెండవది ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్ లార్జ్లీ ఇన్ ఆక్సిడేటివ్ వెదరింగ్ ప్రాసెస్. ఏమన్నా మనం మినరల్స్ అనేటువంటిది ఆక్సీకరణం చెందడం ద్వారా ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఫెర్రస్ ఆక్సైడ్ అని అంటున్నాం మనం, ఫెర్రస్ ఆక్సైడ్ ఫెర్రిక్ ఆక్సైడ్గా మారేటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అదే రకంగా మనం చూసినటువంటి ప్రకృతిలో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఈ మోడర్న్ ఎరాలో ఐరన్ అనేటువంటి ఉపయోగం ఎక్కువగా ఉంది. సో అదేం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా ఫెర్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. సో మన దొరికే వాటిల్లో ఎక్కువగా ఫెర్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది మనకి ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఐరన్ అనేటువంటిది ఎక్కువగా వాడామనుకోండి, అంటే వాడక తప్పదు. ఎక్కువగా కనుక వాడినట్లయితే
తద్వారా గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటువంటి కాన్సన్ట్రేషను తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ కూడా నన్ను తక్కువ ఐరన్ వాడుకొని దృఢంగా తయారు చేసేటువంటి ఫైర్ వాల్ టెక్నాలజీ ఉండేటువంటి గోడలు కడుతున్నారు. ఫైర్ వాల్ టెక్నాలజీ ఇప్పుడు మనం చూసాం, అమరావతి సచివాలయం కనుక వెళ్ళారనుకోండి, అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా చేసింది ఏంటంటే షేర్ వాల్ టెక్నాలజీ అంటున్నారు. అంటే ఐరన్ యొక్క వాడకం బాగా తక్కువ, ఐరన్ బాగా తక్కువ. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా ఏం చేస్తారు, ముందు పిల్లర్స్ తెస్తారు. అంటే గొయ్యి తీసి దాని లోపల ఇనుపతో ఒక పిల్లర్ లాగా పోసి, అంటే ఇనుముతోనే తయారు చేసేది మనం. దాన్ని మనం గట్టిగా ఉండటం, కదలకుండా ఉండడం కోసం మళ్ళీ దాన్ని సిమెంట్ కాంక్రీట్ వేసి తర్వాత చుట్టూ గోడలు కడతారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైర్ వాల్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే 2 గోడలు అడ్డంగా కట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే, పైన స్లాబ్ వేస్తారు. దీని యొక్క ఇబ్బంది ఏంటంటే అంటే గట్టిగానే ఉంటుంది, 2 అంతస్తులు మించి వేయడానికి అవకాశం ఉండదు, నువ్వు బరువు మొయ్యలేవు. అందుకని చూడండి, మనకి ఇక్కడ సచివాలయంలో కూడా తీసుకున్నట్లయితే, అంటే అసెంబ్లీకి వెళ్ళామనుకోండి మనం, వెలగబోడి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏ బిల్డింగ్ చూసినా సరే 2 అంతస్తులు మాత్రమే ఉంటాయి, అంతమించి ఉండవు. కారణం ఏంటి, ఆ టెక్నాలజీలో అంతవరకు మాత్రమే ఫీజిబిలిటీ. ఐరన్ వాడడం, ఐరన్ వాడితేనే గట్టిదనం వస్తుంది. ఎప్పుడైతే ఐరన్ అనేది వాడకుండా ఉంచామో బరువు మోయలేదు కాబట్టి 2 అంతస్తులు మాత్రమే మనం కట్టుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆక్సిజన్ యొక్క విలువలను, ఆక్సిజన్ యొక్క శాతాన్ని మనం కాపాడుకోవాలి, మొక్కల్ని బాగా పెంచాలి, ఆటోమొబైల్స్ అనేటువంటి బాగా తగ్గించాలి. అంటే ఆటోమొబైల్స్ అని మనం వాడేటువంటి బైకులు కానీ స్కూటర్లు కానీ ఇటువంటి తగ్గించి ఎక్కువ భాగం కలెక్టివ్గా వెళ్ళేటువంటిది ఒక గ్రూప్గా. ఉదాహరణకి ఏదైనా మీరు గుంటూరు వెళ్ళాలనుకోండి, మనకు బైక్ ఉంది కదా అనో లేదా కారు ఉంది కదా అని చెప్పి సింగిల్కి వెళ్ళే బదులు సాధ్యమైనంత వరకు బస్కి వెళ్ళారనుకోండి, ఒక 10 మంది కలిసి బస్కి వెళ్ళినట్లయితే ఆ 10 మంది వాడేటువంటి ఆక్సిజన్ని మనం మిగిల్చినట్టు అవుతుంది. అదే రకంగా ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా మిగులుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా గ్రూప్గా వెళ్ళటానికే సాధ్యమైనంత వరకు మనం అవకాశాన్ని చూడాలి. సో విత్ దీస్ ఆర్ ది రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. ఇది 3 సార్లు, ఇప్పుడు 2 సార్లు జరిగిందండి ఎగ్జామినేషన్ మనకి. ఈ క్లస్టర్ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా ఇచ్చినటువంటి క్వశ్చన్ అది, రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. ఇక రేపటి క్లాసులో మనం హైడ్రోలాజికల్ సైకిల్ అనే దాని గురించి చెప్తాను. ఇంకా మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. అమ్మది ఏంటో హైడ్రోలాజికల్ సైకిల్ ఒకటి ఉంది, స్కోప్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ఉంది. ఆ 2 చెప్పినట్లయితే ఈ చాప్టర్ అవుతుంది మనకి. ఇవాళ బుధవారం, గురు, శుక్ర, శనివారాలు ఈ 3 రోజుల్లో ఆ మిగతా ఉన్నటువంటి 3 టాపిక్స్ కంప్లీట్ చేస్తే ఈ వీక్లో ఈ చాప్టర్ అవుతుంది. వచ్చే వారం మనకి ఎయిర్ పొల్యూషన్ మీద మనం డిస్కషన్ పెట్టుకున్నాం. ఓకేనండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఏం లేదు, ఇవాళ యాక్చువల్గా మాస్టర్ రిటైర్మెంట్ మీకు చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. మాస్టర్ రిటైర్మెంట్ జరిగిందండి. మాస్టర్ రిటైర్మెంట్ అంటే మన కృష్ణారెడ్డి మాస్టారు, అదే రకంగా మన రాజారెడ్డి మాస్టారు, ఇద్దరిది కూడా నన్ను రిటైర్మెంట్ ఫంక్షన్స్ చేసాం. చాలా బాగా జరిగింది ఇప్పటివరకు. అది ఇందాక 2 దాకా జరిగాయి. మరలా తర్వాత కామన్గా ఒక మీటింగ్ ఉంది, దాని గురించి మళ్ళీ మనం పార్టిసిపేట్ చేయాలి. రేపు క్లాసు యథావిధిగానే ఉదయం 11 గంటల దగ్గర నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి క్లాస్ మాత్రం హైడ్రోలాజికల్ సైకిల్, దాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇది ఇవాళ టైం అయిపోయింది. ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు, అదర్వైజ్ వీ కెన్ స్టాప్ ది మీటింగ్. ఎనీ డౌట్స్ ప్లీజ్? ఓకేనమ్మా. తర్వాత నేను నిన్న అయ్యా చారీ ఉన్నాడా లైన్లో? చారీ ఓకే, ఐ విల్ కాల్ హిమ్. అయ్యా చారీ ఉన్నావా లైన్లో? సరే, ఏం లేదు. అతను అడిగింది ఏంటంటే మెటీరియల్ అడిగాడు. నేను ఆల్రెడీ ప్రింట్ తీయించానమ్మా, ఒక 15 కాపీలు తీయించాను. మన డిపార్ట్మెంట్లో వలి అని ఉంటాడు. చారీ వింటున్నావా? ఓకే, అది ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ తీయించానమ్మా, ఒక 15 కాపీలు తీయించాను. ప్రస్తుతానికి అది తీసుకోండి. రేపు ఎప్పుడు వచ్చినా ఇస్తాడు అబ్బాయి, నేను చెప్పాను ఇవ్వమని. నువ్వు కలెక్ట్ చేసుకొని నువ్వు మన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియం పిల్లలు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇవ్వు. ఇంకా అవసరమైతే మళ్ళీ తీపిద్దాం ప్రింట్లు మనం. ఓకేనమ్మా. సో దట్స్ ఆల్ డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ ద టుడే క్లాస్. రేపు మార్నింగ్ క్లాసు మార్నింగ్ 11 to 12. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.